ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రస్తుతం ఏ తేదీకి ఇస్తున్నారు, ఇంకా ఎన్ని టోకెన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనే దాని గురించి, అలాగే ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న సేవ అండ్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ గురించి, ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కూడా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి 3 ప్లేసెస్ లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల కల్లా కౌంటర్స్ ని ఓపెన్ చేసి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం ఈ రోజు ఇస్తున్న ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఈ రోజు అంటే ఫిబ్రవరి 5వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి కంప్లీట్ అయిపోయి, నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి రేపు అనగా ఫిబ్రవరి 6వ తారీఖు అర్లీ మార్నింగ్ స్లాట్స్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి. అంటే రేపు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య టైం స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ప్రస్తుతం ఇప్పుడు తిరుపతిలో ఆఫ్లైన్ లో అయితే ఇస్తున్నారు. ఇంకా కూడా రేపు అర్లీ మార్నింగ్ టోకెన్స్ అనేవి 628 టోకెన్స్ అయితే నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు మీరు తిరుపతిలో దిగిన వెంటనే ఈ 3 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి వెళ్లి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం స్టార్టింగ్ లోనే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ఇస్తారండి. మీరు ఆ టోకెన్స్ తీసుకొని ఆ నడక మార్గంలో కూడా నడిచి తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ రోజు రిలీజ్ చేసే సేవ అండ్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ఎవరైతే ట్రస్ట్ ఆర్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసి లైఫ్ టైం డోనర్స్ ఉంటారో ఆ భక్తులు మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ 2 నెలలకి సంబంధించిన దర్శనం టికెట్స్, సేవా టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ట్రస్ట్ ఆర్ స్కీమ్స్ కి డొనేషన్ చేసిన డోనర్స్ ఉన్నారో ఆ భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం 11:30 కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి మార్చ్ ఏప్రిల్ నెలకి సంబంధించిన ఈ దర్శనం టికెట్స్ అండ్ సేవా టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం రోజున 70,679 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 21,717 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,36,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ప్రస్తుతం ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా భక్తుల్ని స్వామి వారి ధర్మ దర్శనంకి అయితే అనుమతించడం జరిగింది. ఇకపోతే ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 7 గంటల తరువాత ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, ₹500 వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1 నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రాహుల్ గారు ఫిబ్రవరి 15th కి సేవలు ఉన్నాయా మ్యామ్, క్యాన్సిల్ చేస్తారా అని అడుగుతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీకి టీటీడీ వారు ఎటువంటి సేవా టికెట్స్ ని క్యాన్సిల్ చేయలేదండి. ఆ తేదీలో అన్ని సేవలు యథావిధిగా
జరుగుతాయి. రథసప్తమి కారణంగా కేవలం ఫిబ్రవరి 16వ తేదీకి మాత్రమే ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ రామరాజు గారు, హాయ్ సిస్టర్, మే మంత్ 300 రూపీస్ దర్శనం టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, కొంచెం చెప్పగలరు అడుగుతున్నారు. మే నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 24వ తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉంది. మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ అంటే లక్కిడిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 300 రూపీస్ టికెట్స్, సీనియర్ సిటిజన్ టికెట్స్, అంగ ప్రదక్షిణం, తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇవన్నీ కూడా మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రమేష్ గారు, మేడం ఫిబ్రవరి 16న విఐపి బ్రేక్ దర్శనం అవుతుందా అని అడుగుతున్నారు. ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి కారణంగా విఐపి బ్రేక్ దర్శనాలను, ఆర్జిత సేవలను, ఇంకా ప్రివిలైజ్డ్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ మోహన్ గారు, కొండ మీద నుంచి కిందకి రావటానికి టైం చెప్పరా అని అడుగుతున్నారు. తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు, తిరుమల నుండి తిరుపతికి కావచ్చు, ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్స్ ని తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు అనుమతిస్తారండి. అదే 2 వీలర్స్ ని కన్నా అయితే తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఇకపోతే మరికొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది నడక మార్గం యొక్క సమయాలు. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి. అయితే 2 నడక మార్గాల్లో కూడా బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపల పిల్లలు నడిచి వెళ్లడానికి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా బిలో 12 ఇయర్స్ పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదండి. కాబట్టి నడక మార్గాలలో పిల్లలతోటి నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ సమయాలను గమనించుకొని దీనికి తదనుగుణంగా నడక మార్గాల్లో నడిచి వెళ్లవలసిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ గాయత్రి గారు, మేడం స్టీల్ వాటర్ బాటిల్ తీసుకెళ్లొచ్చా కొండపైకి అని అడుగుతున్నారు. స్టీల్ వాటర్ బాటిల్ అనేది తిరుమల కొండపైకి తీసుకొని వెళ్ళవచ్చండి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇకపోతే మరికొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది తిరుమల కొండపై మొదటి గడప ఆర్జిత సేవలకి ఎక్కడ ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిప్ కౌంటర్స్ అనేవి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్నాయండి. ఆ కౌంటర్స్ వద్దకి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి బయోమెట్రిక్ పద్ధతిలో ఆఫ్లైన్ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఆ లక్కిడిప్ యొక్క రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేసినప్పుడు మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. అలా మెసేజ్ వచ్చాక మీరు అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి 8 గంటల లోపు చేరుకొని ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ డే ఆ మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొనవచ్చు. ఒకవేళ మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కిడిప్ లో కన్నా ఆ సేవలకి సెలెక్ట్ కాకపోతే సేమ్ అదే ప్రాసెస్ లో ఆ నెక్స్ట్ డే ఆఫ్లైన్ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.